తిరుపతిలో అప్పట్లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో 30,000 మందికి పైగా ఓటర్ ఐడి కార్డులతో వచ్చారు. కానీ ఐడి కార్డులో ఉన్న అడ్రస్సు పేరు లోకల్దే, ఫోటో మాత్రం వచ్చినటువంటి వాళ్ళదే. వాళ్ళు అడ్రస్లు పేర్లు చెప్పడంలో పొరపాటు లేకపోతే తడబాటుని మీడియా హైలైట్ చేసింది. దానికి కారణమైనటువంటిది అప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మాజీ ఐఏఎస్ అధికారి, అద్భుతమైనటువంటి టాలెంటెడ్ కాబట్టి ఆమెకి తెలుసు కాబట్టి ఆమె హైలైట్ చేయగలిగారు. ఆ రోజున జరిగింది ఎక్కడి నుంచినో ఈ దొంగ ఐడి కార్డులు సృష్టించారు అన్నటువంటి విషయాన్ని పసిగట్టారు. ఆమె అప్పుడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే అప్పటి నుండి విచారించి ఎన్నికల సంఘం తేల్చింది ఏంటంటే, అప్పుడు మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి గిరీష్ షా దాన్ని తన ఐడిని అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీ అధికార పార్టీకి ఇస్తే వాళ్ళు 30,000కి పైగా ఐడి కార్డుల్ని డౌన్లోడ్ చేశారు. ఆ డౌన్లోడ్ చేసిన వాటిలో ఈ ఫోటోలు మార్పింగ్ చేసి పెట్టారన్నటువంటి విషయం బయటపడింది. దాని మీద విచారణ చేసినటువంటి ఎన్నికల సంఘం ఇప్పుడు అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి గిరీషాన్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం అన్నటువంటి సంచలనాత్మకమైనటువంటిది. రాజకీయ పార్టీలు ఇప్పించేటటువంటి పోస్టుల కోసం అధికారాన్ని దుర్వినియోగం చేస్తే, లేదంటే రాజకీయ నాయకులకి కొమ్ము కాస్తే ఏమవుతుందో ఖచ్చితమైనటువంటి సమాధానమైంది.